నమస్తే, విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సురేష్ జొత్తాడ. మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జే శాసనం అంటే జలంతర శాసనం అనే గ్రామానికి వచ్చాం. ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే అతి పురాతనమైనటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి రైతువారీ పద్ధతి, ధాన్యాన్ని ముక్కబెట్టే పద్ధతి. దీని ద్వారా వీళ్ళు ఎలా ముక్కబెడుతున్నారు, అది ఎంత పోషక విలువలు కలిగి ఉంటుంది, ఇది ఎంత గొప్పది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అమ్మ, మీ పేరు? నా పేరు దిల్లమ్మ. దీన్ని ఏమంటారమ్మా? దీన్ని పాత్ర అంటారు. ఈ పాత్రలో ఏమి వేస్తారు? దాన్ని వేస్తాం. ఎందుకమ్మా ఇది చేస్తుంటారుగా? ఇది చేస్తున్నాం అంటే మాకు దీన్ని అలవాటు అయిపోయాము పూర్వం నుండి. అంటే రైస్ బాగుంటది తిండికి అనేసి. మీరు ఎప్పటి నుంచి ఈ రైస్ తింటున్నారు? పాత్ర రైస్ ఎప్పుడు నుండే తింటున్నారు? పాతకాలం నుండే తింటున్నాం. మీకు మామూలు రైస్ ఇష్టమా, పాత్ర రైస్ ఇష్టమా? పాత రైసే ఇష్టం. ఎందుకు? అంటే ముక్కు ఉంటాయి, రైస్ బాగుంటది తిండికి, వంటకి ఎలాగుంటది? వంటకి కూడా బాగుంటది. ఎన్ని ధాన్యం పడతాయి దీంట్లో? దీంట్లో 15 బస్తాలు చిల్లర పెట్టుంది. పంట నువ్వు చేసిన ఎన్నాళ్ళకి వేస్తారు ఇది? మేము నూర్చిన వెంటనే పొలాన బాగా ఎండిపోయింటది కదా, మాది పాత్రలు వేస్తామనేది బాగా ఎండబెడతాము. ఎండబెట్టేసి ఆ సేను తీసుకుని వచ్చి మిషన్లో వేసి అలాగా పరద పరిచేసి పరద మీద దాని మీద వేస్తాము. ఈ గడ్డ అంతా ఇటుపక్క అటుపక్క వేసిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి గోతులు వేసేసి ఈ పని చేసుకుంటాం. ఈ ధాన్యంతోని బియ్యం ఆడించి దేనికి ఉపయోగిస్తారు? మేము దానికి ఉపయోగిస్తాము. భోజనంకి అన్నికి, ఒకదానికనే కాదు, ఏ గుడికి వెళ్ళా ఏ ఫంక్షన్ పెట్టినా దేనికైనా ఉపయోగం. మళ్ళీ ఇది మళ్ళీ మేము 7 నెలల వరకు, 7 నెలలు మళ్ళీ పంట వచ్చిన వరకు ఇవి ఉపయోగిస్తాం. మళ్ళీ పంట వచ్చినా మళ్ళీ దీంట్లో వేసుకుంటాం. అసలు పాత్ర తీయడమే భలే గమ్మత్తుగా ఉంటుంది. అది ఎలా తీస్తారో వాళ్ళే చెబుతారు, వినండి. ఎవరెవరు వేశారు ఈ పాత్ర? ఈ పాత్ర అంటే మా ఆయన నేనే చేస్తాను. నాతో పాటు ఇంకొక అమ్మాయి పిలుచుకున్నాం చేయలేమనేసి కూలి ఇచ్చేసి. ఇది ఎలా చేస్తారు పాత్ర ఒకసారి చెప్పమ్మా నాకు. పాత్ర అంటే గుమ్ము తీస్తాము. గుమ్ము తీసి దాన్ని గడ్డితో బెంట్ పెడతాం చుట్టుపక్కల. బెంట్ అంటే తాడు కాదు, గడ్డి ఎలా చుట్ట పెట్టేసి పెడతాము. దాన్ని పెట్టేసి దాని కిందకి పొల్లు వేస్తాము, దాని మీద గడ్డి వేస్తాము, దాని మీద వేసి మళ్ళా దాని మీద గడ్డ వేసి దానికోసము మట్టి వేసి కప్పుతాము. దాన్ని తీసిన మట్టి వేసి కప్పేస్తాము. కప్పేసి ఒక 5-6 రోజులు వదిలేసి మీద మట్టల్లో ఎండాక మళ్ళీ అది తడిపేసి మళ్ళీ అంతా అలుక్కొని మంచి శుభ్రం చేసుకుంటాం. ఇప్పుడు మీరు దేంతో అలికారు ఇది? దీంతో మట్టితో అలికాను, మళ్ళీ పేడ మట్టి వేసి అలికాను. ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇది? మేము మాకు తెలిసిన మట్టిగా మాకు పెళ్ళి అయిందండి, దగ్గర 30 సంవత్సరాలు చిల్లర అవుతుంది వేస్తున్నాం. మీరు వేసుకుంటున్నాం. అంతకు ముందు మా అత్త మా మామి అందరూ వేస్తున్నారు. ఇప్పుడు షుగర్లు బీపీలు రావడంతో చాలా మంది పాతర బియ్యాన్ని కోరుకుంటున్నారు, కానీ అవి దొరకడం లేదు. జగదీష్, మీరేం చేస్తుంటారు? అది బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. నేను సేఫ్టీ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. ఇది చేయడానికి ఒక 3 ఉన్నారు అనుకోండి, ఎంత టైం పడుతుంది? ఇది చెయ్యాలంటే మ్యాక్సిమం ఒక హాఫ్ డే తీసుకుంటుంది. ఏ నెలలో వేస్తారు, ఏ నెలలో తీస్తారు? వర్షాలు ఎప్పుడు ఆగుతాయో అప్పటికి మనకు కోతలయ్యి నూరు పని అయితే మనం తెచ్చి వేసేసుకుంటారు సార్. అంటే ఏంటంటే భూమి కొంచెం ఎండుగా ఉండాలి. ఏ నెల? మేబీ కామన్గా వేసేది డిసెంబర్ టు జనవరిలో వేస్తారు. మన పండగ ఇటు అటు వేస్తారు. ఏంటంటే మనకి ఒకవేళ పండగకి అయిపోయింది అనుకో, పండగ ముందే వేసేసుకుంటాం. భూమి ఎండుగా ఉండాలి. వర్షాలు ఏమి అన్ని తక్కువగాను ఉంటేనే గట్టిగా ఉంటేనే వేసేసుకుంటాం. లేదంటే వాటర్ ఉండడం కానీ, ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మాక్సిమం 18 feet to 23 feet లో వచ్చేస్తుంది కాబట్టి బాగా పొడిగా ఉండాలి. మనం పొడిగా లేదంటే మళ్ళీ వేగంగా గడ్డి పీల్చుకుంటది, దానివల్ల ధాన్యం పోతుంది. మీరు వేసేసిన తర్వాత ఎన్ని నెలలు ఉంచుతారు? మినిమం 5 to 6 months ఉంచుతారు. మళ్ళీ ఏ నెలలో తీస్తారు? తీస్తే మాక్సిమం మేలో ఎండింగ్ లో తీస్తారు, లేదంటే జూన్ లో తీస్తారు. అప్పటికి ధాన్యం రూపురేఖలు ఏమైనా మారుతాయా? చిన్నగా కలర్ చేంజింగ్ ఉంటుంది. ఏ కలర్ వస్తుంది? యాక్చువల్గా మనకి సీసీ రైస్ అనేది వైట్ లో ఉంటుంది. ఆ కలర్ అనేది కొంచెంగా చేంజ్ అయ్యి ఎల్లో ఆర్ బ్రౌన్ మధ్యలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే పండిస్తారా? ఇదే పండిస్తాము. మాకు భోజనాలకి ఇది అలవాటు అయిపోయింది. దాని వచ్చిన కానీ ఇదే పండిస్తున్నాము. ఇది పండించి ఇది వేసుకుంటాం.
మరి టేస్ట్ ఉంటది కదమ్మా, ఇది టేస్ట్ ఉంటుంది. అది ఈ టేస్ట్ కి మామూలు బియ్యం టేస్ట్ కి ఏంటి తేడా మీకు తెలిసి? ఏం తేడంటే ఆ అన్నం అంటే పాత్రలో లేకపోయింది, అన్నము విడివిడిగా రాదు, వంట చేస్తే ముద్ద కట్టేస్తుంది. అన్నము బాగా కాదు అన్నం కొద్దిగా మెత్తబడిపోవడం ఇవన్నీ అవుతాయి. ఇది ఎట్టేసి అంత టైం మనము 10 నిమిషాలు లేట్ అయిపోయినా సరే దీన్ని ఆరుసామంటుకో అన్నం విడివిడిగా వచ్చేస్తుంది పాత్రది, అది రాదు. రుచి ఇది సప్పన వస్తుంది కొద్దిగా, అది తీపి వస్తుంది. చప్పగా వస్తుంది, ఇది సప్పన వస్తుంది. ఇది మట్టిలో ఉన్నది కాబట్టి ఇది కొద్దిగా సప్పన. తినడానికి ఏది బాగుంటది? తినడానికి మాకు ఇది బాగుంటది, అది వాళ్ళకి బాగుంటది. మరి వాళ్ళ సంగతి మనం చెప్పలేము. వాళ్ళు తినవలసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. మనకి ఇది అలవాటు అయిపోయింది, దీనిదే తెలుస్తుంది. దీంట్లో ధాన్యము మనం విత్తనాలకు అవుతాయి అవి? విత్తనాలకు కావు ఇవి. ఎందుకు కావు? దేనికంటే మట్టిలో పెట్టిస్తున్నాం కాబట్టి ఇవి ముక్కిపోతాయి, ఇవి కావు. కావు. మరి విత్తనాలకు కావాలంటే మీరు ఏం చేస్తారు? విత్తనాలకు కావాలంటే నూరిసిన వెంటనే మాకు ఎన్ని అవసరమో అన్ని అంకల్లో ఎత్తుకుని జాగ్రత్త చేసుకుంటాం, ఎండబెట్టుకుని అవి జాగ్రత్తగా ఉంచుకుంటాం. పాత్రని ఒరియాలో కోణి అంటారు. అమ్మ నీ పేరు? నా పేరు మోయినమ్మ. ఇది ఎవరిది ఇది పాత్ర? పాత్ర మాదే. ఆ పాత్రకి మీరు ఇంకేటైనా అంటారా, పాత్రే అంటారా? పాత్ర అంటాము. ఇది ఎవరెవరు చేశారు మీ ఇంట్లోనా? మా ఆయన నేను. మీ ఇద్దరు కలిపి చేస్తారు ఇది? మీకు ఎంత టైం పట్టింది చేయడానికి? ఒక రోజు పడుతుంది తవ్వడము వేయడము. ఒక రోజు తవ్వుతాము, ఒక రోజు వేస్తాము. ఎంత ధాన్యం వేసారు దీంట్లో? దీంట్లో బండికి ఎక్కువ ఉంటాయి, బస్తాలకి ఎక్కువ ఉంటాయి. లోతు ఎంత తీస్తారమ్మా ఇది? నూత అంటే దానికి పెట్టే మరి 5 అడుగులు ఎలాగ ఉంటుంది. మరి దానికి పట్టి 10 బస్తాలకి ఎక్కువ ఉంటాయి. దాని అంటే 5 అడుగులు ఉంటుంది. ఇది ఎన్ని రోజులకు ఒకసారి అలుకుతారమ్మా? మట్టి ఎండిన తర్వాత అలుకుతుంటాము. మరి దానికి నెక్స్ట్ చెప్పలేము. మరి మధ్యాహ్నం పిల్లలు ఆడుకునే ఉంటురు. మరి ఏట అవదా ఆడుకుని ఉంటే? ఏట అవ్వదు. పాత్ర బియ్యంతో పిండి వంటలు ఏమేమి చేస్తారమ్మా? పిండి వంటలు ఏవి రావు. ఎందుకు? ఎందుకంటే ముక్కు అంతాయి కాబట్టి. ముక్కుపోయిన బియ్యం మన తిండికి అయితే బాగుంటాయి, వంటలు అంతా రావు. పిండి వంటలు ఏటి రావు. పిండి వంటలు చేయాలంటే ఏ బియ్యం? మళ్ళీ కోట బియ్యం. కోట బియ్యం అంటే పచ్చి బియ్యం కాబట్టి అవి వస్తాయి. ముక్కుపోయిన బియ్యం మాత్రం పిండి వంటలకు మంచిది కాదు. అమ్మ ఇంతకు ముందు మీరు ఎంత వేసి వాళ్ళు? ఇప్పుడు 15 బస్తాలు 20 బస్తాలు వేసారా? 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. దీంట్లో 17-18 ఉండొచ్చు. అంటే మనం కొలిసే చేయము, అలాగే వేసుకుంటాం. 1 ఎకరా భూమి ఇవి. ఎకరా భూమి. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారమ్మా? మేము ఒక 2 ఎకరాలు చేస్తాం. 2 ఎకరాలు ఏం పండిస్తారు? అంటే ఒక దగ్గర ఏమి అవ్వు, వేస్తే 5 కానీ వాళ్ళు ఉంచరు, మేపించేస్తున్నారు. నువ్వు వేస్తే అవుతుంది, వాళ్ళు ఉంచరు. ఒక దగ్గర పెసర మినుము కొద్దిగా ఒక 20-10 సెంట్ల లాగా సోడు ఉడిసిపోయానమ్మా. మా చిన్నప్పుడు పాత్రలపై ఎన్ని ఆటలు, మరెన్ని దెబ్బలు. ఇప్పుడు పాపం పిల్లలకు బాల్యమే లేదు, ఇంకెక్కడ ఆటలు. ఇప్పుడు ఇంతకు ముందు గ్రామాల్లో ఎక్కువ ఉండేవి కదమ్మా, ఈ కొస నుంచి ఆ కొస వరకు అన్నింట్లో పాత్రలు ఉండేవి. పాత్రల మీద గెంతుకొని ముడుకులాలు పోయేవి. పాత్ర నిండి ఆ పాత్ర గెంతివాళ్ళు పడిపోయారు, మనిషి తనుకొని ముడుకులు అలా మొక్కలు వచ్చేసి. ఇప్పుడు ఎక్కడ చూస్తామంటే ఉండదు. పిల్లలు అలా గెంతుతారు కదా, గెంతినప్పుడు పాత్రకి ఏమైనా అవుతుందా? ఎక్కువ గెంతే ఏం కాదు, ఒక్క దగ్గర గెంతారని అలాగా గొయ్యిలాగా అయిపోద్ది, మట్టిది కాబట్టి. మళ్ళీ అప్పుడు పెద్దలు ఉండాలి కదా, ఈ పిల్లలు గెంతిసి పోగొట్టేస్తున్నారు. దాన్ని ఒక మెత్తండి అనుకుని మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పి మెత్తుకుంటుంది. అక్కడ మానేసి మళ్ళీ ఇంకో దగ్గర గెంతిపోయింది. చిన్నప్పుడు ఈ పాత్రల మీద నుంచి గెంతి వాళ్ళమ్మ. గెంతి వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే దీని మీద సాపులు ఏమైనా పరుచుకొని నైట్ పడుకుని ఎండాకాలం మనం సాపేసి నీట్ గా మేము కూడా చిన్నప్పుడు మేము దానిపైన ఎక్కువ పడుకునే వాళ్ళం. మీరు అమ్మడానికా తినడానికి? అమ్మడానికి అయితే అమ్మేసాము, తినడానికి ఉంచుకున్నారు. మళ్ళీ ఎప్పుడు తీస్తారమ్మా ఇది? మళ్ళీ ఆవేట్లో తీస్తారు. ఆవేట అంటే ఏంటమ్మా? 6వ నెల. ఆవేట అంటారు ఏంటి మరి? మరి అప్పుడు ఆవేట నెల దమ్ముల్లో దిగుతాం కదా, అప్పటికి తీసి మెలిచేస్తారు. కానీ ఆవేట అంటే ఏంటి? అంత జాతర అవుద్ది కదా. 6వ నెల ఇప్పుడు మాఘ నెల ఇవి అంటారు కదా, చైత్ర ఆషాఢం అవి జూన్ జనవరి ఫిబ్రవరి మాట్లాడరు. అంటే నేను మీకు ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలుసు ఆవేట అంటే ఏంటి, మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. తీసేసి మామూలుగా దంచుతారా లేకపోతే మిల్లేనా? మరి దంచడం లేదు మీరు? ఏం దంచడం లేదు? దంచితే బాగుంటుందా మిల్లు బాగుంటుందమ్మా? మిల్లు బాగుంటది, దంచితే బాగుంటది కానీ దంచడానికి మరి ఇప్పుడు అలాంటి ఉండాలి కదా, డెంకిలు లేవు. రాకులుంటే మాత్రం దంచుతారా? తీసేటప్పుడు మొత్తం తీసేస్తారా, కొంచెం కొంచెం తీస్తారా? మనం వేసేది ఒకసారి వేస్తాం, ఒకసారి తీసేసి మనం స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ? ఇంట్లో మిద్దెల్లో గానీ కొట్లు మిద్దెల్లో కొట్లో గానీ మనం స్టోర్ చేసుకుంటాం. బస్తాలతో చేస్తారా, డైరెక్ట్ గా పోసేస్తారా? మేము ఒకప్పుడు డైరెక్ట్ పోసేవాళ్ళం, ఇప్పుడు బస్తాలతో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఎత్తి దించడానికి కష్టం అవుతుందని ఇప్పుడు డైరెక్ట్ గోనెలతో పెట్టేసుకుంటాం. మీరు ఇది ఓన్లీ అంటే మీ అవసరాలకేనా, మీరు అమ్ముతారా? మనకి అవసరానికి మించి ఉంటే సేల్ చేస్తాం. ఇప్పుడు మామూలు ధాన్యం అమ్మడానికి ఈ ధాన్యం అమ్మడానికి
రేటు ఎంత డిఫరెన్స్ ఉంటుంది బస్తా మీద? బస్తా మీద వాటికి వీటికి డిఫరెన్స్ వచ్చేసరికి 300 to 400 ఉంటుంది. అమ్మ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇది మట్టిది కదా, ఎలకలు అవి దూరిపోయే అవకాశం లేదా? ఎలకలు దూరిపోతాయి, కానీ ఎలకలు దూరిపోయిన తర్వాత వీళ్ళు చూడు మొగలు పూలు అంటారు, దాని తల్లి కాడలు ముళ్ళు ఉంటాయి రేకులు, అవి తీసుకుని వచ్చి దాని దగ్గర పెడతారు. మొగలు రేకులు అంటారు కదా, మొగలు రేకులు అవి తెచ్చి పెడతారు. పెడితే అవి గుచ్చేస్తాయి కదా ఇలా తూరేటోడికి, అవి రాకుండా మానేస్తాయి అనేసి పెడతాం. మొగల్ రేకులు అన్నది దీంట్లో పెడతారు, దీనికి పెడతారు. అంటే అంటే దానికి అదే ఉండే ఓల్ ఎక్కడ ఉంటుందో ఆ ఓల్లో రేకులు అనేది ఇలా పెట్టేది అనమాట. రివర్స్ లో పెడతాం, అది వెళ్ళేటప్పుడు గుచ్చుకోవడానికి. ఓకే ఓకే, ఒకవేళ కానీ అవి కన్నాలు చేస్తే కన్నాలు చేస్తే. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాం కదా, అవి కన్నాలు ఎప్పుడు చేయట్లేదు ఎంతవరకు, కానీ ఒకవేళ చేస్తే అవి తెచ్చి పెట్టుకుంటాం. రైట్. ఇప్పుడు దీనికి 2 బెడదలు, ఒకటి వర్షం హెవీ వర్షాలకి ఇబ్బంది అవుద్ది ఇది. ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్షం లేని సీజన్లోనే ఇది పెట్టుకుంటారు. అలాగే ఎలకలు వచ్చే అవకాశం ఉంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, తినడానికి బాగుంటుంది. అందుకే పాత్రలు వేయడానికే పాత తరం వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి తరానికి అంత ఓపికలు ఎక్కడవి? వేగంగా పండాలి, ఎక్కువ ధాన్యం రావాలి, అక్కడే అమ్ముకోవాలి, షుగర్ జబ్బులు వచ్చే సన్న బియ్యం ప్యాకెట్లు కొనుక్కు తినాలి, తొందరగా పోవాలి, అంత ఫాస్టే. భోజనం చేస్తాం కాబట్టి కొన్ని మందులు వాడితే మనుషులకు ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఏంటంటే మేము గత్తం వేసుకొని కొద్దిగా ఆవు గత్తం వేసుకొని దీంతో కొద్దిగా ఊరియా వేస్తామో లేదంటే కొద్దిగా డియాపు దాన్ని వేసుకొని మేము గత్తం వేసుకొని పండించుకోం. ఎక్కువ గత్తం వేస్తారు. ఎక్కువ గత్తం వేస్తాం. మా ఆవులు కొనుక్కేనము గత్తం ఉంది, గత్తం వేసుకుంటాం. ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? మా దగ్గర 4 ఆవులు ఉన్నాయి. ఆ గత్తం వేసి దీన్ని పండించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మీరు తింటారు కాబట్టి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ భూమి చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ధాన్యం కావాలి కాబట్టి వాటికి మీరు ఎరువులు వేస్తారు. ఎందుకంటే మీరు పంచుకోవాలి కాబట్టి. అల్దాలకి ఇవ్వాలి, మనం ఎక్కడ తెస్తాము. అవును. ఇప్పుడు పండక్కి చాలా మంది భిక్షగాళ్ళు వస్తారు కదా, దానికి మీరు ఈ భీమే వేస్తారు? ఈ భీమే వేస్తాం. ఇప్పుడు మన మామూలు భీమే మామూలు భీమే అంటే అప్పుడులాగా ఇప్పుడు వేయట్లేదు. అప్పుడు ఎక్కువ వేసి వాళ్ళ ఇంటికి ఒకటి వేసి వాళ్ళు, అప్పుడు ఇంటికి ఒకటి వేసి వాళ్ళు, ఇప్పుడు మాత్రం ఎవరు వేయట్లేదు. మాకు ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి మేము వేసుకుంటున్నాం. అప్పుడు ఇంటికి ఒకటి వేసి వాళ్ళు, ఇప్పుడు మరి ఎందుకు వేయడం లేదు? ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళకి ఎక్కి శ్రమ అయిపోతుంది. కానీ మనుషుల తాలూకు ఎలాగైతే మనం బాగుపడతామన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆరోగ్యం వాళ్ళు సుఖమైపోయి ఏమో ఎందుకు వేయాలి పనులు సరే, మన సంవత్సరానికి ఒక 2-3 గోన్లు వేసి సరిపోతుంది, శ్రమ ఎందుకు పడాలనేసి అలా వేయట్లేదు. మేము వేసుకుంటాం. మేము ఎప్పుడు పాత్రలు వేసుకుంటాం బాబు, కోలికి కానీ 2 కట్టలు కానీ వేసుకుంటాం తిన్నానికి. ఎవడు నా ఉన్నోళ్ళు అమ్ముకుంటారు, తక్కువ ఉన్నోళ్ళు మనం పాత్రలు వేసుకుని మన తిండికి మనం జాగ్రత్త చేసుకుని ఉంచుకోవడమే. అమ్మ, ఇంతకు ముందు మీరు పాత్ర అన్నది మీ ఇంటి దగ్గర వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇంటి దగ్గర వేయడం లేదు? ఇంటి దగ్గర ముందుకు వచ్చేస్తాము, మరి పాత్రలు వేసుకోవాలి కదా. పాత్ర వేసుకోవాలి కదా, వచ్చేస్తాము. మా ఏంటంటే మనకి అక్కడ ప్లేస్ ఉంది కదా, మనం అక్కడే పెట్టుకుంటాము కాబట్టి మనం గొచ్చేసుకున్న బాధ లేదనుకోని మీరు గొచ్చేసుకుంటారు. ఇంటి దగ్గర స్మూత్ గా ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాల దాకా మరి వేయలేదు బాబు. పాత్ర ధాన్యము బియ్యము బాగుంటది కదా, మరి ఏం వేయడం లేదు మీరు? అరే మరి చేయరు మరి, అంతే మరి వాళ్ళంతా అవుతుందా అంటే మామూలుగా చెప్పండి, ఎందుకు వేయడం లేదు మీరు? అంటే మీకు తెలుసు అది గొప్పగా ఉంటదని, మరి ఎందుకు వేయడం లేదు? మనకు కొద్ది భూమి ఉంది, 4 కట్టలు 2 కట్టలు అయితే పాత్ర తీసుకోమని మేలు చేస్తామని మానేను. తక్కువ ధాన్యానికి మరి ఎందుకు? ఎక్కువ ధాన్యం అయితే బాగుంటదని. ఎందుకు వేయరంటే ఇలాగే బిజార్ పాడలేమనేసి, సింపుల్ పని తెలిసిపోతుంది అనేసి అలేరు, మేము వేసుకుంటున్నాం. అనగనగా ఒక ఊరు, ప్రతి ఇంటి ముందు ఒక పాత్ర. అలా ఆ ఊరు నిండా పాత్రలే. చిన్నపిల్లలు ఒక పాత్ర మీద నుంచి మరో పాత్ర మీదకి ఎక్కి దిగుతూ మొక్కలు చెక్కించుకునేవాళ్ళు. బోలెడన్ని ఆటలు ఆడుకునేవాళ్ళు. కుర్రాళ్ళు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అమ్మలక్కల ముచ్చట్లు ఆడుకునేవాళ్ళు. రాత్రి అయితే చేపలు పరుపులు వేసుకుని చక్కగా వెన్నెలను ఆస్వాదిస్తూ పడుకునేవాళ్ళు. ఇదంతా ఆంధ్ర ఒడిశా బోర్డర్లో, ఉత్తరాంధ్రలో జరిగిన గతం. మరి ఇప్పుడు పాత్రలు తగ్గిపోయాయి, దానితో పాటు బోలెడన్ని జ్ఞాపకాలు. అప్పుడు దాన్ని ముడగబెట్టి ఆరేసి మిల్లి తోలి ఆడపిల్లలు ఉంటే నైతో దంచుకుండోళ్ళు. ఇప్పుడు మేము పప్పలు చేయడానికి ఇంకా మిల్లీలు వేసుకుని పిండి తెచ్చుకుని చేస్తున్నారు పప్పలు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ అప్పట్లో ధాన్యాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి దంచుకుని ఆ బియ్యాన్ని తినేవాళ్ళు. ధాన్యం ఉడకబెడుతున్నప్పుడు అదో వింత గమ్మత్తైన మత్తు వాసన వస్తుండేది. ఆ వాసనకు మరేది సరిపోలదు. అమ్మ, మీరు పాత్ర అన్నము తిన్నారు, మామూలు అన్నము తింటారు కదా, ఈ రెండిట్లో ఏది బాగుంది మీకు? పాత్ర వేసిన అన్నమే బాగుంది, ఉడకబెట్టిన అన్నం ఇంకా బాగుంది. ఉడకబెడతానమ్మా, కరెక్టే. అప్పుడు ఉడకబెట్టి వాళ్ళం, అదొక వాసన వచ్చేది ఉడకబెడితే.
ఇప్పుడు బియ్యమే కావాలంటున్నా షుగర్ ఉంది కావాలంటున్నా ఇప్పుడు బియ్యం తప్పుడు బియ్యం మనం మొడకు పెట్టుకుంటా దాన్ని ముడక పెట్టేవాళ్ళము అవి ఆరేసేవాళ్ళము అవి ఎండేసేవాళ్ళము మిల్లి కొట్టుకునే వాళ్ళు బియ్యం చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేస్తాం. దీంట్లో ఏ రకం ధాన్యం వేస్తారు మీరు? దీంట్లో సాంబసరి దాన్ని వేస్తాం. ఇవన్నీ అప్పుడు ఇవాళ పాత్రలే ఎవరింటి తినగాలి పాత్ర ఉండేది ఇంటికో పాత్ర ఉండేది అప్పుడు నాడు షుగర్ అయినట్లు లేదు. ఇలాంటి కారణాలతో పాత్రలు తగ్గిపోగా ఇష్టాన్ని చంపుకోలేని వాళ్ళు నలుగురైదుగురు కలిసి ఒక పాత్ర వేసుకుంటున్నారు ఈ మధ్య. ఈ పాత్ర ఎవరిది? మాది రత్నాల పురుషోత్తము, పూర్ణచంద్ర, సారథి, లింగరాజు. మీ నలుగురిది కలిపి పాత్ర అలాగే ఒకరిదే ఉంటది కదా? అంటే లోపల టెంట్ వేసుకొని వేసుకున్నాము. ఎవరిది వాళ్ళు స్పేర్గా వేసుకున్నాము. కొంచెం వేసి దాన్ని వేసుకున్నాము కాబట్టి తిండి గురుండి. అన్ని కలిపి వేసారా? వేరు వేరు వేరువేరుగా వేసుకున్నాం. ఎలా వేరు చేస్తారు లోపల? అంటే జాలి ఉంటది కదా, జాలి వేసి వేసుకున్నాము. ఎన్ని బస్తాలు ఉంటాయి ఇప్పుడు ఈ పాత్రలో? ఎన్ని బస్తాలు? 20 బస్తాలు ఉంటాయి. 20 బస్తాలు. ఒక్కో ఇంటికి ఎన్ని బస్తాలు ఉన్నాయి? 5-6 బస్తాలు లెక్క వేసుకున్నాము. ఎవరింటికి వాళ్ళు పాత్ర వేసుకోకుండా అందరు కలిపి ఒకే పాత్ర ఎందుకు వేసారమ్మా? అంటే ఇప్పుడు ప్లేస్ లో అంటే తీసున్నారు, కలిపి వేస్తామనేసి తీసున్నారు. అలాగా ప్లేస్ లేదు, ఇప్పుడు రోడ్లు వేసేస్తున్నారు, వాకళ్ళు ఉంచట్లేదు. అందుగురుండి ఎక్కడ కొంచెం మట్టి ప్లేస్ స్పేర్గా ఉంటే అక్కడ తీసి వేస్తున్నాం. ఇప్పుడు 4 ఇంటి కలిపి అమ్మ మీది కూడా ఎక్కడ ఉంది దీంట్లోనా? మీరెన్ని బస్తాలు ఉన్నాయి దీంట్లో? అన్ని 4 ఇంటి కలిపి 20 బస్తాలు అవుతాయి. మీరు ఇది వేసినప్పుడు మీరేం సాయం చేస్తారు మామూలుగా? నేను ఇక్కడ ఉంటే A to Z చేస్తాను సార్. అంటే మొత్తం తవ్వేటప్పుడు మనం తీయడం కానీ, నాన్నకి కొంచెం గడ్డి సాయం అందించడం కానీ, దానిని తెచ్చి దాంట్లో పోయడం కానీ, ఇంక్లూడింగ్ దానిపైన గడ్డి వేసి దానిపైన మన్ను వేస్తారు కదా, మొత్తం అన్నీ చేస్తాను సార్. అప్పట్లో ధాన్యాన్ని కట్టల్లో, కుచ్చిళ్లలో, ఇలా దెబ్బల్లో, గాదిల్లో, పాత్రలలో రకరకాల పద్ధతుల్లో నిల్వ చేసుకునేవాళ్ళు. ఎవరైనా లావుగా ఉంటే ఉత్తరాంధ్రలో దెబ్బలాగా ఉన్నాడు అంటారు. ఆ పదం వచ్చిందే దీనివల్ల. దీనినే దెబ్బ అంటారు. అమ్మాయి దీన్ని ఏమంటారు? దెబ్బ అంటారు. ఈ దెబ్బలో ఏమేమి వేస్తారు? దానిమే వేస్తారు. విత్తనాలు అనేసి కట్టినవి విత్తనాల కోసము దీంట్లో జాగ్రత్త చేసుకుని మెత్తుకుంటారు. మరి ఇప్పుడు వేయలేదు? తర్వాత మొన్న ఎండబెట్టాం కాబట్టి వేయలేదు. ఇప్పుడు వాడుతాను ఇది విత్తనాల కోసం. విత్తనాలు ఉంచుకోవడానికి ఈ దెబ్బే. ఈ దెబ్బ దేంతో చేస్తారు? వచ్చేటప్పుడు ఎదురు బద్దలతో చేస్తారు. మట్టిలాగా ఏముంది మరి? మరి అలికాము, లేకపోతే చీమలు ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా. ఇది ఎక్కడి నుంచి తెచ్చారమ్మా? ఇది చేయించాము. ఎక్కడ? అంటే మా ఊరిలో చేస్తారు, అల్లారు. మీ ఊరిలో వెళ్ళారా? ఎంత ఎంత అయింది మరి తెలియదు. మీరు ఎప్పటి నుంచి వాడుతుంటారు? ఇది 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు పాత్ర వేయలేదా? పాత్రలు ఇప్పుడు వేయడం లేదు. మరి భోజనానికి ఏది బియ్యము మీకు? అవి ఆడించినవే భోజనం. ఆడించినవే. ఇప్పటికీ జగదీష్ లాంటి కొంతమంది యువత పాత్ర బియ్యంపై మక్కువ వదులుకోకపోవడం వల్ల ఇంకా పాత్రలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పుడు ఇన్ని జనరేషన్స్ లో అలాగే వేస్తున్నారు. మీరు యంగర్ జనరేషన్, ఇంకా మ్యారేజ్ కాలేదు కదా మీకు? మ్యారేజ్. సో మీరు కూడా వేస్తున్నారు. మీరు కంటిన్యూ చేస్తారా, మీరు ఆపేస్తారా? అది డిఫికల్ట్ క్వశ్చన్. అంటే మీ ఆలోచన? నా ఆలోచన అయితే వేస్తానని నాకు ఉంది. మా మదర్ ఉన్నంత వరకు ఖచ్చితంగా వేస్తాం. అప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉంటామని తెలియదు కదా. ఆ పొజిషన్ బట్టి నాకైతే ఇలా చేయాలని ఉంది. కాకపోతే మనం కూడా ఎక్కడే సెటిల్ అవుతామని అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. ఒకవేళ సెటిల్ అయ్యి ఎక్కడే ఉంటే ఖచ్చితంగా వేస్తాం. మీకు ఒక 20-30 సంవత్సరాలు అయ్యేసరికి మీకు సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఒక్కరే వేసుకోవాలి. అది వేస్తారా? మాక్సిమం అంతే కదమ్మా. ఇప్పుడైతే మీరు అందరు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, మీరున్నారు, బాబు ఉన్నాడు, ముగ్గురు, లేకపోతే ఇంకోళ్ళు సాయం తీసుకుంటున్నారు. రాను రాను కూలీలు తగ్గిపోవడం వల్ల ఈ పాత్రలు వేయడం కష్టమైపోతుంది. అప్పుడు మరి మీరేం చేస్తారు? సగం పని మొత్తం వచ్చి చేయగలడు, కానీ వీళ్ళు చుట్టుపక్కల గడ్డి బెంట్ పెడతారు. అది మా బాబుకి రాదు. వాళ్ళ నాన్నగారు ఎవరిదైనా పెడతారు, మాది పెట్టేస్తారు, కానీ బాబుకి రాదు. అయితే మీరు చెయ్యాలి అంటే ముందు బెంట్ కట్టడం నేర్చుకోవాలి. అయితే మీరు అదొకటి రాదు. అంటే ఇంతవరకు నాకు ఎప్పుడు ఇవ్వలేదు. నేను అంతగా దాని మీద ఇంట్రెస్ట్ కానీ తప్పదు ఇప్పుడు. ఎందుకంటే మీకు తర్వాత జనరేషన్ కి మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటే. అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను అది పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. అది ఎట్లా పెడుతుంటారో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి నేను పెట్టేస్తానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నాకు అది ఎట్లా రౌండ్ చేస్తున్నారు, ఎలా తిప్పుతున్నారు, అది ఎలా స్టార్ట్ చేశారు, గడ్డి ఎలా పెట్టేసి ఎలా తిప్పుతున్నారు అనేది ఎంత ఐడియా ఉంది. నేను చేసేయగలను. కాకపోతే ఏంటంటే ఎంత థిక్నెస్ పెడతారు, ఏంటి, ఎంత అనేది ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. సో మీరు అలవాటు అయితే చేసేస్తాను. ఇలాంటి బోలెడని గ్రామీణ సంగతుల కోసం విలేజ్ వన్ ఛానల్ ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేస్తారుగా. లైక్, షేర్, కామెంట్ మర్చిపోవద్దు.